నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్యలయలు. ఇప్పుడు మనకు హస్త సాముద్రికం గురించి చేతిలో ఉన్న రేఖలు ఆహ్, వాటికి సంబంధించిన ఇండికేషన్స్ అంటే హస్తరేఖలు హస్త సాముద్రికం అని ఒక ఈ సాముద్రిక జ్యోతిష్ శాస్త్రంలోని అంతర్భాగము. సాముద్రిక శాస్త్రము అని దీని అందులో ఉన్న విభాగము ఆహ్, ఈ హస్త సాముద్రికము. హస్త సాముద్రికం సంబంధించి చేతి రేఖలకు సంబంధించిన విషయాలు ముఖ్యమైన విషయాలు నేను కొన్ని వివరిస్తాను. ఆహ్, ఈ చేతి రేఖలకు సంబంధించి ఉన్న విషయాలు ఆహ్, కొంతమందికి ఆహ్, బర్త్ డీటెయిల్స్ అంటే పుట్టిన వివరాలు, వారి జన్మ వివరాలు అంటే పుట్టిన వివరాలు, పుట్టిన తేదీ, సమయము, మాసము, సంవత్సరము, పుట్టిన జన్మస్థలము ఈ విధంగా ఆహ్, జన్మించిన విషయాలు తెలియకపోవచ్చు కొంతమందికి. ఆహ్, అటువంటి వారికి ఆహ్, చాలా వరకు ఈ చేతిరేఖల ద్వారా హస్త సాముద్రికం అంటారు. ఈ సాముద్రిక శాస్త్రంలోని ఒక ముఖ్యమైన భాగమే ఈ హస్త సాముద్రికము. అంగ సాముద్రికం అంటారు. దాంతో పాటు హ్మ్, హెడ్‌లైన్స్ అంటారు. అంటే ఆహ్, త మనకు విధిరాతలో కల ఆహ్, మ మానవుని యొక్క మానవుని యొక్క భవిష్యత్తు అనేది వివిధ రకాలుగా ఆహ్, సాముద్రిక శాస్త్రంలో వివరించబడి ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో అంతర్భాగము. అందులోని ఒక శాఖ ఈ హస్త సాముద్రికము. ఇందులో ఆహ్, ఈ పుట్టిన వివరాలు తెలియని వారికి ఇది ఒక వరప్రసాదమని చెప్పాలి. ఆహ్, చాలా వరకు ఇందులో గల రేఖలు నిశితంగా పరిశీలించి ఆహ్, వారి యొక్క వ్యక్తి యొక్క భవిష్యత్తును అంచనా వేయవచ్చు. ఎన్నో విషయాలు ఆహ్, మానవునికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ హస్త సాముద్రికం ద్వారా మనము బహిర్గతం చేయవచ్చు. దానికి అంచనా వేయవచ్చు. ఉదాహరణకు ఒక ఆహ్, చేతి రేఖలు విషయంలో ముఖ్యమైన రేఖల గురించి నేను వివరిస్తాను. ఇప్పుడు ఇవి కంకణ రేఖలు. ఇది మణికట్టు ప్రాంతము. చేతికి ఇది కుడి చెయ్యి. కుడి చేతికి మణికట్టు ప్రాంతం ఇది. ఇక్కడ కంకణ రేఖలు అని ఇవి ఉంటాయి కంకణ రేఖలు. ఇక్కడ నుండి ఒక ముఖ్యమైన రేఖ ఇలా నిటారుగా బయలుదేరి కంకణ రేఖలకు కొన్ని సందర్భాల్లో కంకణ రేఖలకు అది తాకి ఉండవచ్చు. లేదా కొంత హ్మ్, ఆహ్, కొంత వ్యవధి తర్వాత మొదలు అయి ఉండవచ్చు. ఈ రేఖ ఈ విధంగా నిటారుగా ప్రయాణించి మధ్య మధ్యవేలి వద్ద ఆహ్, ఎండ్ అయితుంది. మధ్యవేలి వద్ద ఎండ్ అయితుంది. ఆహ్, ఇక్కడి వరకు ఉంటుంది ఈ రేఖ చాలా వరకు. కానీ కొంతమందికి పూర్తిగా ఉండకపోవచ్చు. ఈ రేఖ ఇక్కడితోనే ఆగిపోయి ఉండొచ్చు. లేదా కొంత కొంత దూరం ప్రయాణించి ఆహ్, ఉన్ ఈ మధ్యలో నుంచి ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఈ రేఖ ఆగిపోయి ఉండవచ్చు. కొంతవరకు ఈ రేఖ నిటారుగా ప్రయాణించి ఏదో ఒక చోట మధ్యస్థంగా ఇటువంటి చోట్ల ఈ మధ్యలో ఏదో ఒక చోట ఆగిపోయి ఉండవచ్చు. అది వారి యొక్క అంటే వారి యొక్క అదృష్టానికి సంబంధించి ఇండికేషన్ అది. అంటే ఎంతవరకు వారు భాగ్యము అంటారు. అంటే అదృష్టం అంటారు. దాన్ని ఎంతవరకు వాళ్ళు పొందగలుగుతారు అనేది ఈ రేఖను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ రేఖ చాలా వరకు శనిస్థానం అంటారు. ఈ మధ్యవేలు కింది ఉన్న భాగాన్ని శనిస్థానం అంటారు. ఇది చూపుడు వేలు. చూపుడు వేలు కింద ఉన్న స్థానాన్ని గురుస్థానం అంటారు. ఇది గురుస్థానము. అదేవిధంగా ఇది చిటికిన వేలుకు మధ్య వేలుకు ఉన్న మధ్యలో ఉన్న వేలు ఇది ఉంగరం వేలు. రింగ్ ఫింగర్ అని దీని పేరు. రింగ్ ఫింగర్ అంటారు. ఇది అంటే రవి స్థానం అంటారు ఇది. సన్ మౌంట్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ కొద్దిగా ఉబ్బుగా ఉంటుంది. ఈ ప్రదేశాలు కొద్దిగా ఎత్తుగా కనపడుతుంటాయి మనకు. ఈ వేడి కింది ఏరియా. ఈ 4 వేళ్ళు అరచేతిలో ఆ వేళ్ళ క్రింద కొన్ని చాలా వరకు 1 గాని, 2 గాని లేదా అన్ని వేళ్ళ కింద కొద్దిగా ఉబ్బుగా ఉంటుంది. దాన్ని మౌంట్ అంటారు. ఇది చిటికిన వేలు బుధస్థానం అంటారు. మెర్క్యూరీ మౌంట్. ఇది సన్ మౌంట్ అంటారు. ఇది మధ్యవేలు అంటే శాటర్న్ మౌంట్ అంటారు. అదేవిధంగా ఇది జూపిటర్ మౌంట్ ఇక్కడ. చూపుడు వేలు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. ఈ బృహస్పతి గ్రహానికి సంబంధించిన మౌంట్ ఇది గురుస్థానం అంటారు. అదేవిధంగా
ఇది బొటనవేలు క్రింది భాగము. ఈ ఏరియాను శుక్రస్థానం అంటారు. ఈ ఏరియాను శుక్రస్థానం అంటారు. వీనస్ మౌంట్ అంటారు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమైన రేఖ ఇది భాగ్యరేఖ అంటారు. దీన్ని కొంతమంది ధనరేఖ అని కూడా పిలుస్తారు. కానీ ఎక్కువగా దీన్ని భాగ్యరేఖ అని అని పిలువబడేదే సమంజసము. దీంతో పాటు ఇక్కడ ఆయుష్ రేఖ. ఆయుష్ రేఖ అంటే ఈ కంకణ రేఖల నుంచి బయలుదేరి ఇలా వంపు తిరిగి బొటనవేలి వైపు తిరుగుతూ ఈ ప్రాంతం దాదాపు ఈ ఏరియాలో ముగుస్తుంది. ఇది ఇక్కడ వచ్చి ఈ ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఇది ఆయుష్ రేఖ అంటారు. కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. అంటే ఈ వంపు అనేది వారి వారి చేతి రేఖల్లో కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక నిర్దిష్టంగా ఇదే విధంగా ఉండాలని ఏం లేదు. కొంతవరకు అటు ఇటుగా ఉంటుంది. దాని యాంగిల్ చేంజ్ కావచ్చు. ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ మణికట్టు దగ్గర మొదలైతూ కంకణ రేఖ వద్ద మొదలైతూ ఇలా కొద్దిగా పైకి వచ్చి కుడివైపుకు వంపు తిరిగి ఈ ప్రాంతంలో అది ఎండ్ కావడం జరుగుతుంది. ఇది ఆయుష్ రేఖ అంటారు. ఇది ఆయుష్ రేఖ. ఇది భాగ్యరేఖ. ఇక్కడ మరో 2 రేఖలు ఇక్కడ చూపుడు వేలు వద్ద మొదలయ్యి ఈ ప్రాంతంలో అప్రాక్సిమేట్గా ఈ ప్రాంతంలో మొదలై ఈ విధంగా చూపుడు వేలు మౌంట్ గురువు యొక్క గురుస్థానం వరకు వెళ్తూ ఇక్కడ ఇలా వంపు తిరుగుతూ ఈ విధంగా అరచేతి చివరి భాగంలో చిటికిన వేలు కింద ఇంతవరకు వచ్చి ఉంటుంది ఈ రేఖ. ఇది హృదయరేఖ అని పేరు. హృదయరేఖ, హార్ట్ లైన్ అంటారు. ఇది హృదయరేఖ హార్ట్ లైన్ అంటారు. అదేవిధంగా హృదయరేఖకు ఆయుష్ రేఖకు మధ్య భాగంలో మరో రేఖ ఇక్కడ ఈ మధ్య ప్రాంతంలో మొదలై ఈ విధంగా ప్రయాణిస్తూ చంద్రస్థానం అంటారు. ఈ పర్టికులర్ ఏరియాను చంద్రస్థానం అంటారు. చంద్రస్థానం వరకు కొనసాగుతుంది ఈ రేఖ. ఇది శిరోరేఖ అని పేరు. అంటే ఇది హార్ట్ లైను, ఇది ఫేట్ లైన్ అంటారు. శిరోరేఖ, ఫేట్ లైను. ఆయుష్ రేఖ, లాంగివిటీ ఆయుష్ రేఖ. ఇది భాగ్యరేఖ, స్ట్రైట్గా కనపడే రేఖ మనకు భాగ్యరేఖ. ఇది శనిస్థానం వరకు వెళ్తూ ఉంటుంది. అంటే చాలా అదృష్టవంతులు, అత్యున్నతమైన జీవన శైలిని కలిగి ఉన్నవారు, అటువంటి వారికి చాలా వరకు ఈ రేఖ చాలా పొడవుగా నిటారుగా మధ్యవేలి చివరి వరకు వెళ్ళడం జరుగుతుంది. వారి అదృష్టాన్ని బట్టి ఈ రేఖ మధ్యలోనే ఆగిపోయి ఉండవచ్చు, లేదా కొంతవరకు కొనసాగి ఈ శిరోరేఖను దాటి ఆగిపోయి ఉండవచ్చు. మరికొంతమందికి ఈ హృదయరేఖ వరకు ప్రయాణించి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆగిపోయి ఉండొచ్చు. మరికొంతమందికి బాగా అదృష్టవంతులు, మహర్జాతకులు అంటారు, అటువంటి వారికి ఈ భాగ్యరేఖ శనిస్థానం వరకు వెళ్ళి ఇక్కడ ఇంతవరకు వెళ్ళి ఆగుతుంది. ఇది హస్త సాముద్రికంలో చేతికిలో గల రేఖలు సంబంధించి ముఖ్యమైన రేఖలు ఇవి. ఇవి ఒక్కొక్క రేఖ మన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేస్తుంది. ఈ హృదయ రేఖ అనేది ఇది వారి యొక్క మనస్తత్వాలు సంబంధించినది. వారి యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క అంటే హృదయరేఖ అంటారు. హార్ట్ లైన్ అంటే ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉంటారు, వారి జీవితంలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతారా, లేకుంటే ప్రశాంతంగా జీవించగలుగుతారా, ఈ విషయాలు ఈ హృదయరేఖ ద్వారా తెలుస్తాయి. తర్వాత వారి యొక్క దయాద్ర హృదయము అంటారు కొంతమందికి. అంటే దయాదాక్షిణాలు ఇవి ఎక్కువగా ఉంటాయా, లేకుంటే కఠిన హృదయాలుగా ఉంటారా, ఇటువంటి విషయాలన్నీ ఈ హృదయరేఖను బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ హృదయరేఖ మీద ఏదైనా ఖండన రేఖలు అంటే ఈ విధంగా అడ్డు రేఖలు ఏమైనా ఉంటే హృదయరేఖ మీద వారు ఏదో సందర్భంలో జీవితంలో ఆయా వయసులో ఇది ఇక్కడి నుంచి మొదలవుతూ చూపుడు వేలు వరకు ప్రయాణిస్తుంది. ఇది ఈ అప్రాక్సిమేట్గా దీని ఒక మనిషి యొక్క జీవితం అంచనా వేస్తే ఒక 80 సంవత్సరాలుగా తీసుకుంటే ఇటువంటి స్థానాల్లో మనకి ఏదైనా ఖండన రేఖలు ఏర్పడినప్పుడు, లేదా ఒక ఇంటూ మార్క్స్ ఈ విధంగా ఏర్పడినప్పుడు ఆ వయసులో పర్టికులర్గా అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య భాగంలో ఏదైనా ఇంటూ మార్క్ ఉంటే, సపోజ్ మధ్య వయసులో అంటే 40-45 సంవత్సరాల వయసులో ఏదైనా మానసికంగా ఇబ్బంది పడతారు, వారి ఏదైనా అటువంటి సందర్భాలు వరకు ఎదురు కావచ్చు అని అర్థము హృదయరేఖ. అదేవిధంగా శిరోరేఖ అనేది
ఫేట్ లైన్ అంటారు. ఇది ఈ విధంగా వచ్చి చతురస్రానంలో ముగుస్తుంది. ఇది కూడా కొంతమందికి ఇక్కడి వరకే ఉండవచ్చు. మధ్య భాగం ఈ భాగ్యరేఖను దాటిన తర్వాత ఆగిపోయి ఉండవచ్చు. లేదా ఈ శిరోరేఖ ఈ ఈ ఈ విధంగా కిందికి వంపు తిరిగిపోయి ఇక్కడ కుజస్థానం వరకు ఇక్కడి వరకు వెళ్ళి ఉండవచ్చు. ఆ విధంగా కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి ఈ రేఖలు. ఇలానే ఉండాలని ఏం రూల్ లేదు. దేర్ ఈస్ నో పర్టిక్యులర్ రూల్ ఫర్ దట్ ఫార్మేషన్ ఆఫ్ ది లైన్స్. ఆ విధంగా ఇది ఆయుష్ రేఖ. బొటనవేలికి ఈ శిరోరేఖకు మధ్య భాగంలో ఉన్న రేఖ ఆయుష్ రేఖ. ఈ రేఖ సాధ్యమైనంత వరకు చాలా పొడవుగా ఇంతవరకు వచ్చి ఉంటే దీర్ఘాయుష్ కలిగి ఉంటారు. దీర్ఘాయుష్ కానీ పూర్ణాయుష్ కానీ కలిగి ఉంటారని అర్థము. మామూలుగా ఆయుష్ విషయంలో అల్పాయుష్ అంటే 34, 35 సంవత్సరాల వరకు అల్పాయుష్ జాతకులు వ్యక్తులుగా చెప్పవచ్చు. 34, 35 సంవత్సరాల నుంచి ఒక 62, 63 సంవత్సరాల వరకు మధ్యాయుష్ అంటారు. 62 సంవత్సరాలు దాటిన తర్వాత 80, 82 సంవత్సరాల వరకు దీర్ఘాయుష్ అంటారు. 82 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల పై భాగం 100 సంవత్సరాలు దాటి వారు జీవిస్తే అది పూర్ణాయుష్ అంటారు. దీర్ఘాయుష్ మించి 80, 82 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వారు కొనసాగితే ఆరోగ్యంగా ఉంటే అది పూర్ణాయుష్ అంటారు. ఈ విధంగా ఆయుష్ను కూడా 4 విభాగాలుగా విభజించడం జరిగింది. ఇది మన హస్తరేఖలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. సపోజు ఈ హస్తరేఖల్లో ఇక్కడ ఏదైనా ట్రయాంగిల్స్ కానీ, చతురస్రాకారాలు కానీ, దీర్ఘచతురస్రాకారాలు కానీ కొంతమంది వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ మధ్య ప్రాంతంలో ఎక్కడైనా ఉండొచ్చు. భాగ్యరేఖకు ఈ శిరోరేఖకు దిగువ కానీ, పై భాగంలో కానీ, లేక హృదయరేఖ మీద కానీ, హృదయరేఖకు అటు ఇటు వైపు కానీ, ఈ భాగ్యరేఖకు కుడివైపు కానీ, ఎడమవైపు కానీ సమీపంలో, భాగ్యరేఖకు సమీపంలో ఏదైనా చతురస్రాలు లేకుంటే త్రికోణాలు, త్రిభుజం అంటారు. ఇట్లా ఈ విధంగా త్రిభుజాకారాలు ఏవైనా కలిగి ఉంటే, అంటే భాగ్యరేఖకు అవి తాకుతూ ఉంటే వారు చాలా కొంతవరకు అదృష్టవంతులని చెప్పొచ్చు. అంటే భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలిగి ఉంటారు వారి జీవితంలో. మంచి వసతులు కలిగిన గృహాల్లో వారు నివసించే అవకాశం ఉంటుంది. అంటే మంచి గృహవాస్తు బాగా ఉండి వారికి అంటే వారు ఎక్కడైతే నివసిస్తారో ఆ ఇల్లు, ఆ పరిసర ప్రాంతాలు, ఆ వాతావరణము చాలా అనుకూలంగా ఉంటుంది. దాంతో వారు హ్యాపీగా ఉంటారనమాట. అంటే సుఖ సంతోషాలతో ఉండగలిగే అవకాశం ఉంటుంది. అంటే వారు ఏదైనా స్వగృహం ఏదైనా నిర్మించుకుంటే ఆ స్వగృహంలో చాలా కాలం పాటు వాళ్ళు నివసించే అవకాశం ఉంటుంది. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఈ విధంగా జీవిత చరమాంకం వరకు వారు నిర్మించుకున్న ఇంట్లోనే, స్వగృహంలోనే స్వగృహ నివాస యోగము అంటారు. గృహయోగము వేరు, స్వగృహ నివాస యోగము. అంటే ఏదైతే ఇల్లు నిర్మించుకుంటారో, ఇల్లు నిర్మించుకోవడం అనేది మనిషికి ఒక కల లాంటిది. ఒక డ్రీమ్ అంటారు. మామూలుగా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పూర్వం నుంచి మనకు ఇది అంటుంటారు. ఆ విధంగా గృహ నిర్మాణం కూడా ఒక వరం అని చెప్పాలి. స్వగృహ నిర్మాణం. అది నిర్మించుకున్న తర్వాత కొంతమందికి ఏదో కారణాల చేత తాను నిర్మించుకున్న గృహంలో వారు నివాసం ఉండకపోవచ్చు. ఇక్కడ అంటే ఏ విధంగా అంటే ఇక్కడ చతురస్రాలు ఇటువంటి సింబల్స్ ఉంటే సాధ్యమైనంత వరకు వారి గృహయోగం బాగుందని చెప్పొచ్చు. ఏదైనా ఖండన రేఖలు ఉన్నప్పుడు ఇక్కడ ఇటువైపు నుంచి ఇటువైపుకు ఈ విధంగా అడ్డు రేఖలు అంటారు. ఈ విధంగా అడ్డు రేఖలు, ఖండన రేఖలు ఏదైనా ఇక్కడ భాగ్యరేఖను డిస్టర్బ్ చేసినప్పుడు ఆ వయసులో పర్టికులర్గా ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటే 80 ఏళ్ళ యావరేజ్గా సరాసరి వయసు ఒక 80 సంవత్సరాలు అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైనా ఖండన రేఖలు కలిగి ఉంటే ఈ విధంగా ఖండన రేఖలు కలిగి ఉంటే ఈ చంద్రస్థానం వరకు పొడిగించబడి ఉంటాయి ఖండన రేఖలు. కొన్ని మధ్యలోనే వస్తూ ఉంటాయి. వీటి ద్వారా వారు ఇబ్బందులు ఫేస్ చేస్తారు. తను నిర్మించుకున్న గృహంలో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉండదు. అది కిరాయికి ఇవ్వడమో, లేకుంటే లీజ్‌కి ఇవ్వడమో ఇచ్చేసి అది వారు వేరే దూర ప్రాంతానికి వెళ్ళిపోవడమో, లేకుంటే ఏదో వారి పరిస్థితులకు అనుకూలంగా ఏదో వేరే ఇంటికి మారడం జరుగుతుందనమాట. వారు అద్దె ఇంటికి వెళ్ళొచ్చు, లేదా ఇంకో విధంగా అయినా వారు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. స్వగృహ యోగము, స్వగృహ నివాస యోగము లేని వారికి ఈ విధంగా వారి యొక్క ఇంటికి సంబంధించిన విషయాలు, పరిసరాలు, ఇంటి వాతావరణం సంబంధించిన విషయాలు కలిగి ఉంటారు. గృహయోగం అంటారు. ఇది స్థూలంగా ముఖ్యమైన విషయాలు ఇంటికి సంబంధించి. ఈ హృదయరేఖకు శిరోరేఖ అంటే ఫేట్ లైన్ అంటారు. అంటే వారు అనుకున్న అంచనాలు, వారి యొక్క ఎస్టిమేట్స్, వారికి సంకల్పం అంటే వారు ఏమి కాదలుచుకున్నారో, ఏదైతే ఈ జీవితంలో ముఖ్యమైన విషయాలు ఏదైతే వాళ్ళు చేయాలనే టార్గెట్స్ కలిగి ఉంటారో వ్యక్తులు,
ఆ టార్గెట్స్ ఎంతవరకు రీచ్ అవుతారో అనేది ఈ శిరోరేఖను బట్టి మనం అంచనా వేయొచ్చు. ఈ శిరోరేఖ, భాగ్యరేఖ ఆహ్, ముఖ్యమైన రేఖలివి. ఈ రేఖలను బట్టి మనకు ఈ విషయాలు బహిర్గతమవుతాయి. శిరోరేఖ. అదేవిధంగా ఇందులో మరో ముఖ్యమైన రేఖ కుజరేఖ అంటారు. కుజరేఖ అంటే ఈ ఆయుష్ రేఖకు పక్క భాగంలో ఇక్కడ మొదలై ఈ విధంగా దీని ఆయుష్ రేఖకు పక్కగా వంపు తిరిగి ఈ బొటనవేలు చివరి వద్ద ముగుస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఆయుష్ రేఖ. ఇది ఆయుష్ రేఖ. ఆయుష్ రేఖ కింద కుజరేఖ అంటారు. సో ఇది కుజరేఖ అంటే దీన్ని పునర్జీవన రేఖ అంటారు. అంటే పునర్జీవన అంటే రేఖ అంటే ఏదైనా ఆపదలు, ప్రమాదాలు వచ్చినప్పుడు, ఏదైనా ఆరోగ్య భంగం కలిగినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్స్ గానీ, లేకుంటే ఏదైనా వ్యాధులు గానీ, దీర్ఘకాలిక వ్యాధులు గానీ, మనిషికి సంబంధించి ఏదైనా ఏమని ఫిజికల్‌గా అంటే భౌతికంగా ఏదైనా శరీరానికి సంబంధించి లేదా మానసిక పరిస్థితులు సరిగా లేనప్పుడు క్రిటికల్ కండిషన్స్ ఫేస్ చేసినప్పుడు ఈ కుజరేఖ అంటారు ఇది. ఈ ఆయుష్ రేఖకు పక్క భాగంలో మరో వంపు తిరిగిన రేఖ ఉంటుంది. ఇది కొంతమందికి చిన్నగా ఉండొచ్చు. ఒక లైన్ చిన్న చాపరేఖలాగా ఉండొచ్చు. కొంతమందికి చాలా డార్క్‌గా ఉంటుంది. ఏ విధంగా ఉన్నా గూడా అక్కడ ఒక రేఖ ఉండడం ద్వారా వారు దీర్ఘాయుష్షు కలిగి ఉంటారు. ఏదైనా గండాలు అంటారు. గండము అంటే ఏదైనా యాక్సిడెంట్‌కి గురి కావడమో, లేకుంటే ఏదైనా నీటి గండం అంటారు. నీటిలో మునిగిపోవడమో, లేకుంటే ఏదైనా కరెంట్ షాక్ అంటారు. ఎలక్ట్రిసిటీ షాక్ లోన్ కావడమో, ఈ విధంగా వివిధ రకాలుగా ఉంటాయి. ఇప్పుడు రైతులు పొలాల్లో వారు పంటలు పండించేటప్పుడు ఆహ్, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. ఈ మోటార్స్ అంటారు. వాటిని నీటి పంట పొలాలకు నీటి సప్లై చేయడానికి ఆ మోటార్స్, వాటర్ మోటార్స్, పంప్స్ ఇవన్నీ ఉంటాయి వారికి. వాటి విషయంలో వారు కొద్దిగా అప్రమత్తంగా ఉండరు ఒక్కొక్క సమయంలో. ఏదైనా పాము కాటుకు గురి కావడమో, లేకుంటే ఏదైనా షాక్‌కు గురి కావడమో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎవరికైనా గానీ ప్రయాణాలు కావచ్చు, ఇంకో విధంగా యాక్సిడెంట్‌కి గురి కావడమో, లేకుంటే ఏదైనా హెల్త్ ఫెయిల్ కావడమో, క్రానిక్ డిసీజెస్ అంటారు. క్రానిక్ డిసీజ్ అంటే ఈ బీపీ, షుగర్ అంటూ ఉంటారు. ఇది మధుమేహ వ్యాధి గాని, లేకుంటే రక్తపోటు, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధులు, ఇంకా ఏదైనా థైరాయిడ్ అని, లేదా ఇతర క్యాన్సర్స్ గానీ, ఈ విధంగా గుండె సంబంధించిన వ్యాధులు గానీ, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఇటువంటివి అనారోగ్య సమస్యలు క్రిటికల్ కండిషన్స్ ఫేస్ చేసినప్పుడు దాన్ని దాటుకొని మరీ వాళ్ళు పునర్జీవనం చేయడం జరుగుతుంది. అంటే ఆ ఆపద నుంచి వారు బయటపడి తిరిగి మళ్ళీ అంటే మామూలు జీవనం సాగిస్తూ ఉంటారు. అంటే ఇటువంటి రేఖలు కలిగి ఉన్నవారు కుజరేఖ అంటారు. దీన్నే పునర్జీవన రేఖ అంటారు. ఈ రేఖలు కలిగి ఉన్నవారు ఈ విధంగా దీర్ఘాయుష్షును లేదా పూర్ణాయుష్షును కలిగి ఉంటారని చాలా సందర్భాల్లో ఇది నిరూపించబడింది. ఇది హస్త సాముద్రికానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఆహ్, మరో వీడియోలో మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.